మనం కొత్త అమావాస్య రోజు గ్రామదేవతకి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే తప్పనిసరిగా పూర్ణం బూరెలు పెట్టాలి. అలాగే గారెలు, తర్వాత పెసరపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా, అంటే పెసరపప్పుని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి మనం వడకడతాం కదా, వడపప్పు అంటాం. వడపప్పు, అలాగే పానకం, దానితో పాటు చక్కగా అన్నం, ఇంకా కొన్ని ప్రాంతాల్లో తెల్లగపిండి కూడా చేస్తూ ఉంటారు, తెల్లగపిండి కూర. ఇక చల్లని ఉపారంగా మనం ఏం చెప్తాము అంటే పెరుగు అండి. తప్పనిసరిగా, అంటే పెరుగు అన్నం అని చెప్పట్లేదండి, విడిగానే చక్కగా ఒక పెరుగు కప్పు అనమాట. ఇక వేడి ఉపారంగా అమ్మవారికి ఉడికించిన పెసరపప్పు, పసుపు ఉప్పు వేసి ఉడికించిన పెసరపప్పు ఏదైతే ఉంటుందో అందులో కూడా మనం బియ్యం మిక్స్ చేయమండి, జస్ట్ పెసరపప్పు అనమాట. పసుపు ఉప్పు వేసి మనం పెసరపప్పును ఉడికిస్తాం కదా, అది వేడి ఉపారంగా.